ఎగ్స్ తింటే క్యాన్సర్ వస్తుందా? గత 2 డేస్ నుంచి ఇలాంటి వైరల్ వీడియోస్ మన ఫీడ్‌లో వస్తూనే ఉన్నాయి. మ్యాటర్‌లోకెళ్తే ట్రస్టిఫైడ్ అనే ఒక ఇండిపెండెంట్ కంపెనీ ఎగోస్ అనే బ్రాండ్‌కి చెందిన కొన్ని ఎగ్స్‌ని ర్యాండమ్‌గా పిక్ చేసుకొని క్వాలిటీ టెస్ట్ చేశాయి. ఆ టెస్ట్‌లో వాళ్ళకు ఏఓజెడ్ అనే బ్యాన్డ్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అన్నవి డిటెక్ట్ అయ్యాయన్నమాట. అవి కూడా నెగ్లిజిబుల్ అమౌంట్స్‌లో డిటెక్ట్ అయ్యాయి. రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు ఐడెంటిఫై చేసిన క్వాంటిటీ 0.7 మైక్రోగ్రామ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్. అండ్ ఈ సబ్స్టెన్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని ప్రూవ్ చేసే హ్యూమన్ స్టడీస్ ఒక్కటి కూడా లేవు. ఇది జస్ట్ మైస్‌లో మాత్రమే ప్రూవ్ అయిందనమాట. అది కూడా చాలా ఎక్స్‌ట్రీమ్ క్వాంటిటీస్‌లో. మన ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు కూడా దీనికి ఒక పర్మిసిబుల్ లిమిట్‌ని ఫిక్స్ చేశారు. అదెంత అంటే 1 మైక్రోగ్రామ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్. సో వీళ్ళకు డిటెక్ట్ అయిన క్వాంటిటీ వచ్చేసి వెల్ వితిన్ ద పర్మిసిబుల్ లిమిట్. మరి ఈ డిస్కషన్ అంతా ఎందుకు అంటే, కొన్ని కంట్రీస్‌లో ఈ సబ్స్టెన్స్ యొక్క పర్మిసిబుల్ లిమిట్ 0. ఇండియాలో కూడా ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్‌నే తీసుకొని రావాలన్నది ఒకటైతే, ఈ కంపెనీ వాడు వాళ్ళ ఎగ్స్‌ని యాంటీబయోటిక్ ఫ్రీ అండ్ పెస్టిసైడ్ ఫ్రీగా ప్రమోట్ చేసుకున్నాడు. ఇంత చెప్పి మీరు కూడా బ్యాన్ అయిన యాంటీబయోటిక్స్‌ని యూజ్ చేశారు అని చెప్పేసి, ఆ కంపెనీ యొక్క యూజర్స్ కంపెనీని గట్టిగా క్వెషన్ చేస్తున్నాయి. ఎగోస్ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు ఎలాంటి యాంటీబయోటిక్స్ యూజ్ చేయలేదంట. కొన్నిసార్లు నేచర్ నుంచి కూడా ఇలాంటి ట్రేస్ అమౌంట్స్ ఆఫ్ యాంటీబయోటిక్స్ ఎగ్స్‌లో ఫైండ్ ఔట్ అవ్వొచ్చంట. అందుకోసమే ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు దానికొక పర్మిసిబుల్ లిమిట్‌ని ఫిక్స్ చేశారు అని చెప్తున్నారు. ఏమో నిజమే అవ్వచ్చు. బికాజ్ ఆ ట్రస్టిఫైడ్ అనే కంపెనీ వాళ్ళు జస్ట్ ఒక్క బ్యాచ్ ఆఫ్ ఎగ్స్‌లో కొన్ని ఎగ్స్‌ని మాత్రమే టెస్ట్ చేశారనమాట. అన్నీ అలానే ఉంటాయని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పలేరు. మీ వరకు ఇలాంటి వీడియోస్ చూసి టెన్షన్ పడకుండా, కంగారు పడకుండా మీరెక్కడైతే ట్రస్ట్ చేసి ప్రతిరోజు ఎగ్స్ కొంటున్నారో అక్కడే కొనండి. జస్ట్ మేక్ ష్యూర్ అందులో నుంచి ఫౌల్ స్మెల్ రాకుండా చూసుకోండి. కుదిరితే ఎగ్స్‌ని కుక్ చేసేటప్పుడు బాగా కడిగి కుక్ చేసుకోండి.